'బద్మాషులు' 1 అవర్ 55 మినిట్స్ రన్ టైమ్‌తో థియేటర్స్‌లో రిలీజ్ అయ్యి ఇప్పుడు ఈటీవీ విన్‌లో స్ట్రీమ్ అవుతుంది. ఎంతో కొంత క్వాలిటీ కంటెంట్ రిలీజ్ చేస్తున్నారని ఈటీవీ విన్‌ని నమ్ముకొని సినిమా స్టార్ట్ చేస్తే, ఒక 15 నిమిషాలు ఈ టైలర్ అండ్ బార్బర్ ఇంట్రడక్షన్స్ సరదాగా అనిపించాయి. ఇక అక్కడి నుండి రెస్ట్ ఆఫ్ ద ఫిల్మ్ మోత మోగించింది. అసలు స్టోరీ ఏంటి అంటే చెప్పేటట్టుగా స్టోరీనే లేదు. సినిమా మొత్తం కొత్త వాళ్ళని పెట్టి తీసినప్పుడు ఎంగేజ్ చేయాలంటే కావాల్సింది స్ట్రాంగ్ స్టోరీ అండ్ రైటింగ్స్. అక్కడే సినిమా ఫెయిల్ అయింది. వీళ్ళిద్దరూ బద్మాషులు అని చెప్పే 1, 2 సీన్‌లు సరిపోతాయి. కానీ ఇంటర్వెల్ వరకు మళ్ళీ వీళ్ళు బద్మాషులే అని చెప్పి నవ్వు తెప్పించిన సీన్స్‌తో ఇంటర్వెల్ వరకు రన్ చేశారు. అప్పుడు ఒక సిస్టమ్ పోయినట్టుగా దొంగతనం ఎవరు చేశారంటూ మళ్ళీ మొదలై, ఆ మెయిన్ పర్సన్ ఎవరో కనిపెట్టే ప్రయత్నం మళ్ళీ ఇంకో సాంగ్ వేసి మరీ చూపిస్తూ ఎండింగ్‌కి మమ అనిపించేశారు. 4 ఎమోషనల్ డైలాగ్స్ ఏసేసి. ఓపెన్‌గా చెప్తే లీడ్ యాక్టర్స్ ఇద్దరి సరదా పెర్ఫార్మన్సెస్ తప్ప మిగతా సినిమా కొంచెం కూడా ఎంగేజింగ్‌గా అనిపించలేదండి నాకు. వాళ్ళ యాక్టింగ్ కూడా వేస్ట్ అయిపోయిందనే ఫీల్స్. లాస్ట్‌లో మళ్ళీ కలుద్దాం అంటూ సీక్వెల్ అనౌన్స్‌మెంట్. సగంలోనే నీరసం తెప్పించింది. ఇంకా బలవంతంగా మిగతాది ఫినిష్ చేశా. ఫ్యాన్స్ చూడొచ్చా అంటే మధ్యలో ఒక్క చోట వల్గర్ వర్డ్‌లా అనిపించింది. అది తప్ప మిగతాదంతా చూడొచ్చు. స్టోరీ లైన్ నాకు అర్థమైంది చెప్తా. ఇద్దరు రెస్పాన్సిబిలిటీ లేని టైలర్ అండ్ బార్బర్ ఫుల్ బద్మాషులంటూ చూపిస్తారు. వాళ్ళెందుకు అలా తయారయ్యారు? దొంగతనాలు ఎందుకు చేస్తున్నారు? పోలీసులు ఎందుకు వెతుకుతున్నారు? చివరికి ఏమైంది అన్నది స్టోరీ. మిగతా విషయాలు స్టార్టింగ్‌లో చెప్పినవే మళ్ళీ ఎలాబొరేట్ చేయడానికి పెద్దగా ఏం లేదు. ఇంట్రడక్షన్స్ అండ్ పెర్ఫార్మన్సెస్, కొంత బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ పర్లేదు. ఇక సాంగ్స్, స్టోరీ, స్క్రీన్ ప్లే, రైటింగ్స్ ఇవి మెయిన్‌గా ఫెయిల్ అయ్యాయి. కామెడీ అయితే ఏం నవ్వించలేదు. సో, ఫైనల్‌గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే నాకైతే అసలు ఎంగేజింగ్ అనిపించలేదు. సో, నచ్చలేదు. మీకు నచ్చుతుందేమో చూడండి. ఇట్స్ నాట్ ఎన్ ఎంగేజింగ్ ఫిల్మ్. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2/5. మీకు కనుక నా వర్క్ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.